Hello friends, welcome back to my channel Learningscape. Before going to the video, my small request is, if anyone is new to my channel, please subscribe my channel. If ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ గైస్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. టుడేస్ టాపిక్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్. సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈజ్ సర్క్యులేటరీ సిస్టమ్, మనకి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, అసలు సర్క్యులేటరీ సిస్టమ్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటో మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. అసలు సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి న్యూట్రియంట్స్ అనేవి బాడీకి అందుతాయి. అది దేని ద్వారా సర్క్యులేట్ చేస్తే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీకి మనకి బ్లడ్ ద్వారా మనకి బ్లడ్ విల్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెట్రా టు ఆల్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. మనకి బ్లడ్ ద్వారానే న్యూట్రియంట్స్ అవనివ్వండి, ఆక్సిజన్, అలానే వాటర్, అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి మనకి బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. బ్లడ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్. మనకి బ్లడ్ అనేది సర్క్యులేటరీ సిస్టంలో ఇంపార్టెంట్ రోల్ అనమాట. బ్లడ్ ఈజ్ ఏ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ అనేది కనెక్టివ్ టిష్యూ అని ఎందుకు చెప్పుకున్నాం, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి కనెక్ట్ చేసేది ఏంటి, బ్లడ్డే కదా. ఈ బ్లడ్ ద్వారానే మనకి న్యూట్రియంట్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, వాట్ ఎవర్ ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. Blood is the fluid which flows in blood vessels. It transports substances like digested food from the small intestine to other parts of the body. It carries oxygen from the lungs to the cells of the body. It also transports waste for the removal from the body. మనకి బ్లడ్ చూసుకుంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. ఆ డైజెస్ట్ అయిన న్యూట్రియంట్స్ని మనకి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీకి రీచ్ అవుతుంది త్రూ బ్లడ్ ఓన్లీ. అలానే మనం ఆక్సిజన్ అనేది తీసుకుంటున్నాం త్రూ ఎయిర్. వీఆర్ ఇన్హేలింగ్ ద ఆక్సిజన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లడ్ ఓన్లీ. ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ టు లంగ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇట్ ఆల్సో ట్రాన్స్పోర్ట్స్ వేస్ట్ ఫర్ ద రిమూవల్ ఫ్రమ్ ద బాడీ. మనకి స్మాల్ ఇంటెస్టైన్లో అదే వాంటెడ్ మెటీరియల్ అనేది డైజెస్ట్ చేసుకొని అన్వాంటెడ్ వేస్ట్ని మనకి ఎజెషన్ ద్వారా మనం బయటికి పంపించేస్తుంది. అది కూడా మనకి బ్లడ్ ద్వారానే ఎజెషన్ అవుతుంది. ఓకే, సో మనకి ఏం నేర్చుకున్నాం, సెల్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్ లైక్ న్యూట్రిషన్, రీప్రొడక్షన్, రెస్పిరేషన్ అవనివ్వండి, అన్నీ పర్ఫామ్ చేసేది మనకి సెల్లే. సెల్ ఈజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బాడీ అని నేర్చుకున్నాం. మరి ఆ సెల్కి ఎనర్జీ కావాలి కదా, సో దట్ ఎనర్జీ విల్ ట్రాన్స్పోర్టెడ్ బై ద బ్లడ్ త్రూ న్యూట్రియంట్స్. మనకి ఆ సెల్కి న్యూట్రియంట్స్, అలానే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, వాటర్ ఇవన్నీ బ్లడ్ ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ప్రతి సెల్కి. ద ఫ్లూయిడ్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ ఈస్ కాల్డ్ ప్లాస్మా. మనకి బ్లడ్లో ఫ్లూయిడ్ పార్ట్ ఉంటుంది, దాన్ని మనం ప్లాస్మా అంటాం. నేను బ్లడ్ గురించి నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. టోటల్ కాంపోనెంట్స్ ఆఫ్ బ్లడ్ గురించి, డిసీజెస్ గురించి. ఓకేనా. రెడ్ బ్లడ్ సెల్స్ విచ్ కంటైన్స్ రెడ్ పిగ్మెంట్ కాల్ హెమోగ్లోబిన్. మనకి రెడ్ బ్లడ్ సెల్స్లో మనకి రెడ్ పిగ్మెంట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, హెమోగ్లోబిన్. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది బిట్. మనకి బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది అంటే దానికి కారణం ఏంటండి, ఇట్ కంటైన్స్ ఏ రెడ్ పిగ్మెంట్ కాల్ హెమోగ్లోబిన్. మనకి హెమోగ్లోబిన్లో ఏ ఎలిమెంట్ ఉంటుందంటే ఇట్ కంటైన్స్ ఏ ఐరన్ అనేది ఉంటుంది. హెమోగ్లోబిన్ బైండ్స్ విత్ ఆక్సిజన్ అండ్ ట్రాన్స్పోర్ట్ టు ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అల్టిమేట్లీ టు ద ఆల్ ద సెల్స్. మనకి హెమోగ్లోబిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్తో బైండ్ అయ్యి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి మనకి న్యూట్రియంట్స్ని, ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ హెమోగ్లోబిన్ మేక్స్ బ్లడ్ అపియర్ రెడ్. ఇంతకు ముందు చూసాం. వైట్ బ్లడ్ సెల్స్ విచ్ ఫైట్ అగైన్స్ జర్మ్స్ దట్ మే ఎంటర్ అవర్ బాడీ. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలోకి ఏదైనా కొత్త జర్మ్ అనేది వచ్చినా మనకి ఈ వైట్ బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్గా యాక్ట్ చేసి ఆ జర్మ్ని కిల్ చేసేసి మనకి బాడీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది.
సో WBC will act as antibodies in our body. Blood platelets which prevents the bleeding of the blood. మనం ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడైనా పడిపోయినప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ అనేది ఒక ఫ్యూ టైం వరకు ఫ్లో అయ్యి తర్వాత క్లాట్ అయిపోతుంది. ఎందుకు? బ్లడ్ ప్లేట్లెట్స్ ఉండడం వల్ల మనకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం జరుగుతుంది. మనకి క్లాట్ అవ్వకపోతే బ్లడ్ అనేది ఎంత బ్లడ్ ఫ్లో అనేది మనకి వేస్ట్ అయిపోతుంది అక్కడ. సో బ్లడ్ ప్లేట్లెట్స్ విల్ ప్రివెంట్ ద బ్లీడింగ్ ఆఫ్ ద బ్లడ్. Blood vessels. They are the two types of blood vessels in our body. They are first one arteries and second one veins. మనకి టూ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. బ్లడ్ వెజల్స్లోనే కదా బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. టూ టైప్స్ ఉంటాయి మన బాడీలో. ఏంటి? ఆర్టరీస్ ద్వారా ఫ్లో అవుతుంది, అలానే వీన్స్. ఆర్టరీస్ వచ్చేసి ఆర్టరీస్ విల్ క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మనకి ఆర్టరీస్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ రిచ్ బ్లడ్డే కదా, ప్రతి ఆర్గన్ వర్క్ అవడానికి కావాల్సింది ఏంటి? మనకి ఆక్సిజన్ రిచ్ బ్లడ్డే కదా. ఆ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని హార్ట్ నుండి మనకి వేరియస్ సెల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీకి ఈ ఆర్టరీస్ ద్వారా బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. చూసుకుంటే థిక్ వాల్స్ అంటే కొంచెం వెడల్పుగా ఉంటాయి. సో అలా వెడల్పుగా ఉండడం వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది ర్యాపిడ్గా ఉంటుంది. అలానే వీన్స్ ఆర్ ద వెజల్స్ విచ్ క్యారీ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ద ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ టు ద బ్యాక్ టు హార్ట్. మనకి వీన్స్ ఏం చేస్తాయంటే ప్రతి ఆర్గన్ నుండి కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెల్ చేస్తాం కదా మనం, ఆ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ని మళ్ళీ డిఫరెంట్ ఆర్గన్స్ నుంచి మళ్ళీ తిరిగి హార్ట్కి పంప్ చేస్తాయి. ఏంటి? వీన్స్ అనమాట. వీన్స్ హ్యావ్ థిన్ వాల్స్. వీన్స్కి వచ్చేసరికి సన్నగా ఉంటాయి వాల్స్. చాలా ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. వీన్స్ ఆర్ ద వెజల్స్ విచ్ క్యారీ విచ్ బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్. అలానే మనకి వీన్స్ ఆర్ థిక్ వాల్డ్ ఎలాస్టిక్ వాల్సా, థిన్ వాల్డ్ ఎలాస్టిక్ వాల్సా అని అడుగుతారు. వీన్స్ హ్యావ్ థిన్ వాల్స్, అలానే ఆర్టరీస్ హ్యావ్ థిక్ వాల్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టరీస్ సప్లయింగ్ బ్లడ్ టు ద హార్ట్ ఆర్ కాల్డ్. మనకి ఆర్టరీస్ అనేవి ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి కదా. సో ఆర్టరీ సప్లయింగ్ బ్లడ్ టు హార్ట్ ఆర్ కాల్డ్ అంటే మనం ఏమంటాం? కరోనరీ ఆర్టరీస్ అంటాం. ఈ కరోనరీ ఆర్టరీస్ ఏంటంటే ఆర్టరీస్ విచ్ క్యారీ బ్లడ్ టు ద హార్ట్. అలానే కెరోటిడ్ ఆర్టరీస్ ఏం చేస్తాయంటే విచ్ క్యారీ బ్లడ్ టు ద నెక్, ఫేస్, బ్రెయిన్. మనకి ఈ స్కల్ పార్ట్లో స్కల్ ఉంది కదా, ఈ స్కల్ పార్ట్లో ఉన్న ఆర్గన్స్కి మనకి కరోటిడ్ ఆర్టరీస్ ద్వారా మనకి బ్లడ్ అనేది సప్లై అవుతుంది. అలానే హెపటిక్ ఆర్టరీస్. హెపటిక్ ఆర్టరీస్ అంటే మనకి స్టమక్ ఏరియా ఉంది కదా, స్టమక్ ఏరియాలో ఏమేమి ఉంటాయి? లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్, గాల్ బ్లేడర్, స్టమక్, ఇవన్నిటికి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ ఏంటంటే హెపటిక్ ఆర్టరీస్. అలానే పల్మోనరీ ఆర్టరీస్. పల్మోనరీ ఆర్టరీస్ ఏం చేస్తాయి? విచ్ క్యారీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు లంగ్స్. హార్ట్ నుండి మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్ళి లంగ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. వాటిని మనం పల్మోనరీ ఆర్టరీస్ అంటాం. ఓకే, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. పల్స్ రేట్ ఈజ్ మెజర్డ్ ఇన్. ఈ బిట్ అయితే ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ స్టేజ్ 1లో అడిగారు. పల్స్ రేట్ మెజర్డ్ ఇన్. మనకి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర పల్స్ అనేది మెజర్ చేస్తారు కదా, అది ఎక్కడ మెజర్ చేస్తారు? ఆర్టరీసా, వీన్సా, నర్వా, సెల్లా? పల్స్ రేట్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఆర్టరీ. మరి ఆర్టరీలోనే పల్స్ రేట్ అనేది మెజర్ చేస్తారు. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నారా, ఇవి లంగ్స్, ఇవి హార్ట్. ఓకే, ఇది మొత్తం ఇటు సైడ్, ఈ సైడ్ మొత్తం ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. ఓకే, మనకి యాక్చువల్గా హార్ట్ చూసుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనకి ఇప్పుడు వీడియోలో రైట్ సైడ్ ఉంది, కానీ యాక్చువల్గా మనకి హార్ట్కి అది లెఫ్ట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ విల్ క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్. అలానే ఇక్కడ రైట్ సైడ్ విల్ క్యారీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. గుర్తుపెట్టుకోండి, మనకి హార్ట్ చూసుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇది రైట్ సైడ్ వస్తుంది. మనం ఏం చెప్పుకున్నాం? ఆర్టరీస్ విల్ క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇక్కడ క్యాపిలరీస్ ద్వారా మనకి, ఇక్కడ క్యాపిలరీస్ కనిపిస్తున్నాయి కదా, ఈ క్యాపిలరీస్ ద్వారా మనకి డిఫరెంట్ ఆర్గాన్స్కి బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆర్టరీస్ ద్వారా మనకి డిఫరెంట్ ఆర్గాన్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలానే వీన్స్ ఏం చేస్తాయి? మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ని పంప్ చేస్తాయి కదా హార్ట్కి.
చూడండి డైరెక్షన్ ఇచ్చారు కదా ఇక్కడ. అలానే పల్మోనరీ వీన్, ఆర్టరీ పైన ఉన్నది పల్మోనరీ వీన్, వీన్ పైన ఉన్నది పల్మోనరీ ఆర్టరీ. డోంట్ కన్ఫ్యూజ్. ఈ పల్మోనరీ వీన్ ఏం చేస్తుందంటే మనకి లంగ్స్ నుంచి ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ని హార్ట్ కి పంప్ చేస్తుంది. అలానే పల్మోనరీ ఆర్టరీ ఏం చేస్తుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ని హార్ట్ నుండి మళ్ళీ లంగ్స్ కి పంపిస్తుంది. ఆ లంగ్స్ అక్కడ మనకి ఎయిర్ ప్యూరిఫైర్స్ కింద యాక్ట్ అవుతాయి. ఆక్సిజన్ ని పంపిస్తుంది హార్ట్ కి లంగ్స్ అనేవి ప్యూరిఫై చేసి. ఓకే, heart. The heart is an organ which beats continuously to act as a pump for the transport of the blood. మనకి హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ కదా. మనం రెస్ట్ లో ఉన్న హార్ట్ అనేది ఎప్పుడు రెస్ట్ లో ఉండదు. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ కంటిన్యూస్ పంప్. ఎందుకు, ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా బ్లడ్ ని డిఫరెంట్ ఆర్గన్స్. దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, హార్ట్ ద్వారానే మనకి బ్లడ్ అనేది డిఫరెంట్ పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ద హార్ట్ హ్యాడ్ 4 ఛాంబర్స్. మనకి హ్యూమన్ బాడీ చూసుకుంటే 4 ఛాంబర్స్ ఉంటాయి. ఫస్ట్ 2 అప్పర్ ఛాంబర్స్ ని మనం యాట్రియం అంటాము. నెక్స్ట్ 2 లోవర్ ఛాంబర్స్ ని వెంట్రికల్స్ అంటాం. ఈ partition between the chambers helps to avoid mixing up of blood rich in oxygen with the blood rich in carbon dioxide. చూపిస్తాను ఇమేజ్ లో మీకు. చూడండి ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, మనకి 4 ఛాంబర్స్ కనిపిస్తుంది. చూడండి 1 2 3 4. చెప్పాను కదా ఇది మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కానీ వీడియోలో హార్ట్ కి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఫస్ట్ అప్పర్ ఛాంబర్స్ ఏమన్నాం, యాట్రియం అన్నాం. లెఫ్ట్ యాట్రియం, రైట్ యాట్రియం. అలానే లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్. ఈ లెఫ్ట్ యాట్రియం ని లెఫ్ట్ వెంట్రికల్ ని మనకి ఇక్కడ వాల్వ్ అనేది సపరేట్ చేస్తుంది కదా, దీన్ని మనం బైకాస్పిడ్ వాల్వ్ అంటాం. బైకాస్పిడ్ వాల్వ్ సెపరేట్స్ ద లెఫ్ట్ యాట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. అలానే రైట్ యాట్రియం ని రైట్ వెంట్రికల్ ని సపరేట్ చేసే వాల్వ్ పేరేంటి, ట్రైకాస్పిడ్ వాల్వ్. చాలా ఇంపార్టెంట్, అడుగుతారు బిట్స్. విచ్ వాల్వ్ సపరేట్స్ left atrium left ventricle అని, విచ్ వాల్వ్ సపరేట్స్ రైట్ atrium and రైట్ వెంట్రికల్ అని. అందుకని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రతిదీ బిట్ రూపంలో మనమే క్రియేట్ చేసుకుని చదువుకుంటే చాలా ఈజీగా మనకి గుర్తుంటాయి. ఓకేనా, ఏదో అలా చదివేస్తే మనకి మనం బిట్గా మనం క్రియేట్ చేసుకుంటే ఏమైంది, ఆ బిట్ అలా అడగచ్చు. చాలాసార్లు అడిగారు మీరు ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ అదే పేపర్స్ రిఫర్ చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి ఇలానే అడుగుతారు. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, లంగ్స్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది దేని ద్వారా తీసుకొస్తుంది, పల్మోనరీ వీన్ ద్వారా. ఇక్కడ డైరెక్షన్ చూసారా, పల్మోనరీ వీన్. సారీ, ఇక్కడ ఏంటి మనకి 2 ఛాంబర్స్ ని డివైడ్ చేసి ఒక ఛాంబర్ ఏంటని చెప్పుకున్నాం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని అలానే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మిక్స్ అవ్వకుండా హెల్ప్ చేసేది ఏంటి, సెప్టమ్ ది డివైడింగ్ వాల్. ఓకే, పల్మోనరీ వీన్ ద్వారా మనకి లంగ్స్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది తీసుకొస్తుంది కదా. చూడండి, తీసుకొచ్చి మనకి ఫస్ట్ ఎక్కడ ఇస్తుంది, లెఫ్ట్ యాట్రియంలోకి ఎంటర్ అవుతుంది. ఈ లెఫ్ట్ యాట్రియం అనేది ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ని తీసుకుంటున్నప్పుడు అవి రిలాక్స్ అవుతాయి. ఎప్పుడైనా మజిల్స్ అనేవి బ్లడ్ తీసుకున్నప్పుడు రిలాక్స్ అవుతాయి. ఎప్పుడైతే మళ్ళీ బ్లడ్ పంప్ చేయాలంటే ఫోర్స్ అనేది కావాలి కదా, అప్పుడు అది కాంట్రాక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ యాట్రియం అనేది ఏమవుతుంది, రిలాక్స్ అవుతుంది. అలానే మళ్ళీ లెఫ్ట్ యాట్రియం నుండి లెఫ్ట్ వెంట్రికల్ వెళ్ళాలి కదా, అప్పుడు లెఫ్ట్ యాట్రియం కాంట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఏమవుతుంది, బ్లడ్ ని తీసుకుంటుంది కాబట్టి ఇట్ విల్ రిలాక్స్. అలానే మళ్ళీ బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికల్ ద్వారానే మనకి డిఫరెంట్ ఆర్గన్స్ కి రీచ్ అవుతుంది. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, మనకి హార్ట్ నుండి దేని ద్వారా డిఫరెంట్ పార్ట్స్ కి రీచ్ అవుతుంది, అయోటా. అక్కడ అయోటా ఉంది చూసారా, ఈ అయోటా ద్వారానే మనకి డిఫరెంట్ ఆర్గన్స్ కి బ్లడ్ అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ వెంట్రికల్ ద్వారా మనకి డిఫరెంట్ ఆర్గన్స్ కి రీచ్ అవుతుంది అయోటా ద్వారా. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్, దట్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ అనేది ఆర్గన్స్ నుండి మళ్ళీ తిరిగి హార్ట్ కి రావాలి కదా. చూడండి, డిఫరెంట్ ఆర్గన్స్ నుంచి మళ్ళీ వెనకేవా, ఈ వెనకేవా ద్వారా మనకి ఎంటర్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ అనేది వెనకేవా ద్వారా మనకి ఎంటర్ అవుతుంది. ఎక్కడికి ఎంటర్ అవుతుంది, ఫస్ట్ రైట్ యాట్రియం లో ఎంటర్ అవుతుంది. అప్పుడు అది రిలాక్స్ అవుతుంది, మళ్ళీ కాంట్రాక్ట్ అయ్యి మనకి రైట్ వెంట్రికల్ లోకి ఎంటర్ అయ్యి
ఇప్పుడు బ్లడ్ తీసుకుంటుంది కాబట్టి రైట్ వెంట్రికల్ రిలాక్స్ అవుతుంది. అలానే మళ్ళీ బయటికి పల్మోనరీ ఆర్టరీస్ ద్వారా మనకి లంగ్స్కి రీచ్ అవ్వాలి కదా, మళ్ళీ అప్పుడు అది రైట్ వెంట్రికల్ కాంట్రాక్ట్. ఎప్పుడైనా సరే హార్ట్ అనేది మనకి రిలాక్స్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ అనేది తీసుకుంటుంది, కాంట్రాక్ట్ అయినప్పుడు మనకి బ్లడ్ అనేది పంప్డ్ అవుట్ చేస్తుంది. ఓకే, ఇది టోటల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్. హార్ట్ కవర్డ్ విత్ ఏ మెంబ్రెయిన్ కాల్ పెరికార్డియం. చాలా ఇంపార్టెంట్. హార్ట్ అనేది మనకి ఒక మెంబ్రెయిన్తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది, దాన్ని ఏమంటారు? పెరికార్డియం మెంబ్రెయిన్. హ్యూమన్ హార్ట్ ఈజ్ 4 chamber హార్ట్. మనకి హ్యూమన్ హార్ట్ చూసుకుంటే 4 chamber హార్ట్ ఇప్పుడే కదా నేర్చుకున్నాం. లెఫ్ట్ atrium, రైట్ atrium, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్, 4 chamber హార్ట్. ఫిష్ హ్యాస్ 2 chamber హార్ట్. ఫిష్కి ఎన్ని chamber హార్ట్ ఉంటుందంటే 2 chamber హార్ట్. Amphibians have 3 chamber హార్ట్. అలానే క్రోకోడైల్స్, బర్డ్స్, మామల్స్కి ఏమో 4 chamber ఉంటుంది. న్యూబోర్న్ బేబీలో మనకి హార్ట్ వెయిట్ వచ్చేసి 20 grams. ఇవి కూడా బిట్ అడిగారు, అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేశాను, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. న్యూబోర్న్ బేబీ విల్ హ్యావ్ 20 grams ఆఫ్ వెయిట్ హార్ట్ వచ్చేసి. అలానే మెన్స్కి 230 to 340 grams ఉంటుంది, ఉమెన్స్కి 230 to 280 grams ఆఫ్ వెయిట్ ఉంటుంది హార్ట్. యాంటీరియర్ అంటే మనకి అప్ సైడ్ ఉన్నాయి కదా, రైట్ ఆర్టికల్, లెఫ్ట్ ఆర్టికల్ అంటాం. పోస్టీరియర్ అంటే మనకి హార్ట్లో లోవర్ ఛాంబర్స్ని పోస్టీరియర్ అంటాం. రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ నేర్చుకున్నాం కదా. రైట్ ఆర్టికల్ అండ్ రైట్ వెంట్రికల్ ఆర్ సెపరేటెడ్ బై ట్రైకస్పిడ్ వాల్వ్ అని, లెఫ్ట్ ఆర్టికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ ఆర్ సెపరేటెడ్ బై బైకస్పిడ్ వాల్వ్ అని. Heartbeat. The walls of the chambers of heart made up of muscles. These muscles contract and relax rhythmically. చెప్పాను కదా, కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది అని. దీన్ని మనం హార్ట్ బీట్ అంటాం. ఈచ్ హార్ట్ బీట్ జనరేట్స్ 1 pulse. మనకి అలా కాంట్రాక్ట్ అయినప్పుడు, రిలాక్స్ అయినప్పుడు దాన్ని 1 contraction plus 1 relaxation is equal to 1 beat or 1 pulse అంటాం. పల్స్ అనేది ఎప్పుడు ఆర్టరీస్లోనే మెజర్ చేస్తారు. అంటే పల్స్ రేట్ పర్ మినిట్ ఇండికేట్స్ ద రేట్ ఆఫ్ హార్ట్ బీట్. మనకి హార్ట్ అనేది ఒక పర్ మినిట్కి ఎన్ని టైమ్స్ కొట్టుకుంటుందో దాన్నే మనం రేట్ ఆఫ్ హార్ట్ బీట్ అంటాం. ద రిథమిక్ బీటింగ్ ఆఫ్ వేరియస్ chambers ఆఫ్ హార్ట్ మెయింటైన్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఈ రిథమిక్ బీటింగ్ వల్ల, ఈ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ వల్ల మనకి బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నార్మల్ పర్సన్కి ఎంత పల్స్ జనరేట్ అవ్వాలి పర్ మినిట్కి? 72 beats కదా, 72 beats per minute. సిస్టోల్ మనకి కాంట్రాక్ట్ అవుతుంది కదా హార్ట్ని, దాన్ని సిస్టోల్ అంటాం. రిలాక్స్ అవుతున్నప్పుడు దాన్ని డయాస్టోల్ అంటాం. నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఏ హ్యూమన్ ఎంత? 120/80. 120/80 అని అందరికీ తెలుసు, కానీ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 120 ఇండికేట్స్ వాట్? సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ and 80 indicates diastolic blood pressure. Okay, BP is measured by using sphygmomanometer. ECG electrocardiogram used to check the performance of the heart. మనకి హాస్పిటల్స్లో చూసుకుంటే హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అని చూడడానికి మనకి కొన్ని వైర్స్ అనేవి హార్ట్కి పెట్టి చూస్తారా, దాన్ని మనం ఈసీజీ అంటాం. ఈ ఈసీజీ ద్వారానే మనకి ఒక గ్రాఫ్ అనేది వస్తుంది. గ్రాఫ్ ద్వారా మనకి హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉందో ఎప్పుడైనా ఇలా చూస్తే మనకి కనిపిస్తుంది. ఓకే, ఈసీజీ ద్వారా మనకి ఈ హార్ట్ ఫంక్షనింగ్ అనేది తెలుసుకుంటారు. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.